మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి కూడా తమ్ముడు రాములు మాట్లాడుతూ చెప్పిండు. ఆయన గురించి ఎవరికి తెలియదు. ఆయన ముందు ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది ఏబీవీపీ బీజేపీలో శురువైంది. అందులోకెళ్ళి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. వీళ్ళకెళ్ళి తెలుగుదేశంలో జంపు కొట్టిండు. అందులోకెళ్ళి కాంగ్రెస్లో జంపు కొట్టిండు. రేపు ఆడికెళ్ళి ఆడ జంపు కొడతాడో ఆయనకి తప్ప ఇంకెవరు తెలియదు. ఎప్పుడు ఆయన స్వార్థం కోసం ఎవరినైనా ముంచుతాడు, యాడికైనా జంపు కొడతాడు. ఓ నీతి జాతి లేనటువంటి వ్యక్తి. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే మన కరీంనగర్ జిల్లాకు ఏదో ప్రోగ్రాంకు బయలుదేరి హైదరాబాద్ నుంచి తుపాకీ కార్లు పెట్టుకొని బయలుదేరిండు. కరీంనగర్కి వచ్చుకుంటానే ఎవడన్నా జై తెలంగాణ అంటే కాల్ చేస్తా అని తుపాకీ పట్టుకొని వెళ్ళిందా లేదా? ఉద్యమకారుల మీద జై తెలంగాణ అంటే కాల్ చేస్తా అని తుపాకీ పట్టుకొని బహిరంగంగా బయలుదేరినటువంటి వ్యక్తి. ఆ రోజు ఆమరణ నిరాహార దీక్షకు పోయినప్పుడు ఒక మాట అన్నాడు, అయితే నా శవయాత్ర లేకపోతే తెలంగాణ జైత్ర యాత్ర అని ఆమరణ నిరాహార దీక్షకు పోయిండు. దాదాపు 11 రోజులు అన్నం ముద్ద తినకుండా చావు నోట్లో తలబెట్టి ఢిల్లీని కదిలించి తెలంగాణ ప్రకటన తెచ్చిండు కేసీఆర్. మన కేసీఆర్కు ఈ రేవంత్ రెడ్డికి పొంతన ఉన్నదా? అసలు ఒక పద్ధతి ఉన్నదా? అటువంటి వ్యక్తుల చేతిలో పోతే రాష్ట్రం ఏమవుతుంది? ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించాల్సిన అవసరం. అమెరికాలో పోయి 3 ఎకరాలకు 3 గంటల కరెంట్ చాలు, కేసీఆర్ అనవసరంగా పొద్దుందా కరెంట్ ఇస్తుండో అన్నాడు. అనడా లేదా? అమెరికాలో అంటే ఏదో నోరు జారిండేమో, వాళ్ళ ముందు పోజు కొట్టిండేమో అనుకున్నాం. మొన్న 2 రోజుల క్రితం మళ్ళీ హైదరాబాద్ అంటాడు 10 HP మోటార్ పెట్టుకుంటే 3 గంటల 3 ఎకరాలు వాడుతుంది అంటాడు. అసలు HP అంటే హార్స్ పవర్ అంటే ఏమైనా తెలుసా? అసలు వ్యవసాయం మీద అవగాహన ఉందా? నా దృష్టిలో ఆయన ఒక అజ్ఞానిగా మాట్లాడుతున్నాడు. మనం కూడా రైతులమే చాలా మంది. ఎక్కడైనా 10 HP మోటార్ ఉంటుంది రైతులకు, అయితే 3.5 హార్స్ పవర్ లేదా 5 హార్స్ పవర్, ఎక్కువ 7.5 హార్స్ పవర్ ఉంటుంది. 10 HP మోటార్ ఉన్న రైతులు ఉన్నారు ఎవరైనా రాష్ట్రంలో? ఇలా కొంతమంది వ్యవసాయం దండగన్నారు. ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా అప్పట్లో ఉచిత కరెంట్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్న నాయకుడికి వారసుడు కనుక గదే భాష ఈయన కూడా మాట్లాడుతున్నాడు కదా. ఎందుకంటే ఒక ఆయన ఉండే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నాడు. అనుకుందా? ఈయన ఎవరి శిష్యుడు? అందుకే గా బుద్ధులు గవే మాటలు మాట్లాడుతుండే. మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా అవుతా ఉంది. ఈ తెలంగాణ కేసీఆర్ చేతుల్లో ఉంటే మేలైతుందా? మరి ఇటువంటి వాళ్ళ చేతుల్లో పెడితే పిచ్చోని చేతుల రాయి లెక్క కాదా? 10 HP మోటార్ అంటాడు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అడ్డకూలీలు అంటాడు, ఎవరిని ఏమంటాడో తెలియదు ఆయన. మరి ఇటువంటి వాళ్ళ చేతుల్లో పడితే మన రాష్ట్రం మరి దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ 4000 ఆప్తమా? తప్పకుండా రైతు రుణమాఫీ కూడా 1 రూపాయి లేకుండా ప్రతి రైతు కూడా చేసి తీరుతామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ లెటర్ రాసినాం, 15 రోజుల కిందనే ఉత్తరం రాసినాం. ఇది కొత్త స్కీమ్ కాదు, ఇది కొత్త ముచ్చట కాదు, ఆన్ గోయింగ్ స్కీమ్, మాకు అనుమతి ఇవ్వండి, రుణమాఫీ డబ్బులు రైతుల అకౌంట్లలో వేస్తామని చెప్పాం. వాళ్ళు ఇంకా ఇయ్యలేదు, పర్సూ చేస్తున్నారు మన అధికారులు. ఒకవేళ అనుమతి వస్తే ఈ 10 రోజుల్లో వేసుకుంటాం, అనుమతి రాకపోతే డిసెంబర్ 3వ తారీఖు తర్వాత వేస్తామనేటువంటి విషయాన్ని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను.